లేటెస్ట్‌గా ట్రెండ్ అయిన రఫుల్ స్లీవ్స్ అనేది ఎలా కట్ చేయాలో చూద్దాము. ముందుగా క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ పైన తీసుకొని ఇలా మార్కింగ్ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత రాంగ్ సైడ్ తీసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలండి. స్టిచ్ వేసుకున్న తర్వాత రైట్ సైడ్ తీసుకొని ఇలా లేస్ అనేది అటాచ్ చేసుకోవాలి. లేస్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి. ఫ్రిల్స్ అనేది అన్ని కుచ్చులు ఒకేలాగా వచ్చేలాగా పెట్టుకోవాలండి. మీకు ఇంకా డీటెయిల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. వెళ్లి చెక్ చేయండి. అలాగే ఇంకొక సైడ్ కూడా ఇలాగా నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. 2 కొలుచుకున్నట్లయితే 3 ఇంచెస్ ఉండాలండి. తర్వాత హ్యాండ్ తీసుకొని ఇలా సెంటర్‌లో మార్కింగ్ చేసుకొని ఇటువైపు 2 ఇంచెస్ తర్వాత 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలండి. మనం పెట్టుకున్న 3 ఇంచెస్ దగ్గర మనం పెట్టుకున్న కుచ్చులు అనేది యాడ్ చేసుకొని మధ్యలో మిగిలిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని ఇలా కుచ్చులు పెట్టుకొని జాయిన్ చేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత సెంటర్ పార్ట్‌ని షోల్డర్ దగ్గర పెట్టుకొని ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ తిప్పుకొని డబుల్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలండి. ఇంతే అండి. చాలా ట్రెండీగా ఉన్న రఫుల్ స్లీవ్స్ అనేది మనం ఈజీ వేలో కుట్టేసుకోవచ్చు. మనకు ఎంతవరకు కావాలో అక్కడ మార్కింగ్ పెట్టుకొని ఇట్లా సైడ్ జాయింట్స్ అనేది వేసుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వారు కూడా ఈజీగా పర్ఫెక్ట్‌గా కుట్టుకోవచ్చండి.